యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. ఏ విధమున సముద్రగర్జనము వలన జలచరములకు భయము కలుగదో మరియు అవెన్నడూను సముద్రమనిన వ్యాకులతను గాని విసుగును గాని చెందవో, అదే విధమున ఎవనికి జగత్తునందలి ఉన్మత్తత వలన ఎన్నడూను ఖేదము కలుగదో, ఎవని వలన జగత్తునకు కూడా ఎన్నడూను ఏ విధముగు కష్టము కలుగదో. ఓ అర్జున, శరీరం ఎన్నడూను తన అవయవములను చూచి వ్యాకులపడిన రీతిని ఆత్మైక్య భావముతో ఎవడెన్నడూను జీవకోటిచే దుఃఖితుడు కాడో, ఎవని మనస్సున ఈ ప్రపంచమంతయు నాదే అనడి భావముండును, ఎవని మనస్సున ప్రియాప్రియ భేదముండదో, మరియు ద్వంద్వభావము లేనందువలన ఎవని అందు హర్షశోకములు పేరునకు కూడా లేకుండా పోవును, ఈ విధముకు ద్వంద్వబుద్ధితో కూడియున్న జంజాటము నుండి విముక్తిని పొంది ఎవడు భయోద్వేగాది వికారములకు అలిప్తుడై ఉండును, మరియు వాటితో పాటు ఎవడు నా భక్తుడు కూడా అయి ఉండును, అట్టి పురుషుని ఎడ నా మనస్సున మోహము గాని ప్రేమ గాని కలుగును. ఆ మోహమును గురించి గాని ప్రేమను గురించి గాని నేనేమని వర్ణించను. అతడు నా జీవమునకు కూడా జీవమగును. ఎవడు ఆత్మానందముచే తృప్తుడయ్యనో, ఎవడు కేవలము స్వాభావిక పరిణామము వలన జన్మమును పొందెనో, ఎవడు పూర్ణత్వమును పొంది నాకు ప్రియుడయ్యనో, ఓ అర్జున, ఎవని అంతఃకరణమున వాసనలెన్నడూను ప్రవేశించవో, ఎవని అస్తిత్వము వలననే సుఖాభివృద్ధి అగునో, అతడే నా ప్రియ భక్తుడగును. కాశీక్షేత్రము ఔదార్యముగా మోక్షప్రాప్తిని కలిగించును. కానీ ఎవనికి ఆ క్షేత్రమున మరణించిన వానికి మాత్రమే. హిమాలయము కూడా పాపములను నాశమనర్చును, కానీ ఈ పాప ప్రక్షాళనలో ప్రాణహాని కూడా కలుగును. కానీ సజ్జనులందుండి పవిత్రత మాత్రము ఇట్టిది కాదు. గంగాజలము తన పావన గుణము వలన పవిత్రమైనది, మరియు అది పాపతాపములను నాశమనర్చును. అయినప్పటికీ దీని కొరకై దానిలో స్నానము చేయవలసి ఉన్నది. దీని యందు మునుగుపోదుమేమో అని లోకులు భీతిల్లుచుందురు. కానీ ఈ భక్తి అనడి నది యొక్క లోతు ఇంతవరకెవరికి అంతు పట్టకున్నప్పటికీ భక్తుడెన్నడూను దీని యందు మునిగి ప్రాణములు కోల్పోవట అనున్నది ఉండదు. అతడు మరణింపక పూర్వమే జీవించి ఉండగానే అతనికి యథార్థముకు మోక్షము లభించును. ఏ మహనీయుల సంసర్గము వలన గంగకు శుచిత్వమో పావనత్వమో వచ్చునో, ఆ మహనీయుల శుచిత్వం ఎంత శ్రేష్టమైనదై ఉండవలెను. ఎవడు తన శుచిత్వము వలన తీర్థములకు కూడా ఆశ్రయుడగునో, ఎవడు తన మనోమాలిన్యమును సమస్త దిక్కులకు ఆవల ఒడ్డునకు పారద్రోలునో, ఎవడు లోపలను బయటను సూర్యునితో సమానముగా స్వచ్ఛము నిర్మలము అయినవాడో, ఎవడు తత్వార్థ రహస్యమును పాదములందు చూచెటి శక్తిని కలుగజేయు వానికి భూమి లోపల గల ద్రవ్యములు స్పష్టముగా కనిపించు రీతిని ఎరుంగును, అతడే నా భక్తుడు. ఆకాశము సమస్తమును వ్యాప్తమునర్చును, అయినప్పటికీ అది అన్నింటిలోనూ అలిప్తముగానే ఉండును. ఇదే రీతిని ఎవని మనస్సు ఎల్లప్పుడూ అంతటను వ్యాపించి ఉన్నప్పటికీ అన్నింటి పట్లను ఉదాసీనముగా ఉండునో, ఎవడు సంసార తాపముల నుండి వేటగాని చేతుల నుండి పక్షి తప్పించుకొని పోవు రీతిని తప్పించుకొనునో, ఎవడి రీతిని
వైరాగ్యమునందు పూర్ణ పారంగతుడగును. ఎల్లప్పుడూ ఆత్మసుఖమున నిండియుండుటచే ఎవనిని ఏ విధముగు కష్టములు దుఃఖపెట్టవో, ఎవనిని మరణించిన వారిని స్పర్శించని రీతిని లజ్జ స్పర్శించదో, ఏదైనా కర్మను ఆరంభించుటలో ఎవనిని అహంకారము ఏ మాత్రమును కూడా బాధించదో, కట్టెలు లభించనందువలన అగ్నియందు ఏ రీతిని శాంతి తనంత తానే వచ్చునో, మోక్షప్రాప్తికి కావలసిన అదే సహజ శాంతి ఎవని భాగమున వచ్చి పడునో. ఓ అర్జున, ఎవడు ఈ ఉచ్చత్వము వరకు చేరుటకు యోగ్యమగు బ్రహ్మైక్య భావమున ఓతప్రోతముగా నిండియున్నాడో, మరియు ద్వైతము యొక్క ఆవల ఒడ్డు వరకు చేరి ఉన్నాడో, లేదా ముక్తి సుఖానుభవమును పొందుట కొరకై ఎవడు స్వయముగానే 2 భాగములుగా విభక్తమైపోవునో, మరియు ఒక భాగమునందు స్వయముగా తన సేవకత్వము నుంచి 2వ భాగమునకు నేను అనగా దేవుడు అనడి పేరు పెట్టును. ఏ యోగి భక్తి లేని వారికి భక్తిపై నమ్మకము కలుగజేయునో, అట్టి యోగియగు భక్తుడు నాకెక్కువ ప్రేమపాత్రుడు. నేను స్వయముగా ఇట్టి భక్తులను ధ్యానించుచుందును. ఇట్టి భక్తుడు లభించగానే నాకు మిక్కుటముగా సంతోషము కలుగును. ఇట్టి భక్తుని కొరకై నేను సగుణ రూపమును ధరింతును. వారి కొరకే నేను ఈ సంసారమున సంచరింతును, మరియు వారికై నేను నా హృదయ ప్రాణములను కూడా బలియొనర్తును. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. ఎవడు ఆత్మస్వరూప ప్రాప్తితో సమానమైన విషయమేదియూ లేదని అంగీకరించును, మరియు ఇందువలన ఎవనికి ఏ విధమగు విషయ భోగము వలనను ఆనందము కలుగదో, నేనే ఈ విశ్వమంతయు అనడి జ్ఞానము ఎవనికి కలుగునో, ఇట్టి జ్ఞానము వలన సహజముగానే ఎవనికి భేదభావము నశించునో, మన వాస్తవిక తత్వము కల్పాంతమును కూడా నశించదని ఎవనికి పూర్తి విశ్వాసము కలుగునో, మరియు ఈ విశ్వాసము వలన ఎవడు నిత్యమూ జరుగుచుండి విషయములకై శోకించడో, ఏ ఆత్మస్వరూపమును మించిన వస్తువేదియూ లేదో, ఆ ఆత్మస్వరూపము లభించుట వలన ఎవడు మరే వస్తువును వాంఛించడో, ఎవనికి మంచి చెడ్డల భేదములు సూర్యునికి రాత్రింబవళ్ళనవి ఎన్నడునూ లేనట్టులా లేకుండునో, ఈ విధమున ఎవడు ప్రత్యక్ష జ్ఞాన స్వరూపుడగునో, మరియు వారియందు కూడా ఎవడు నా ప్రేమపూర్ణ భక్తుడగునో, అట్టి భక్తునితో సమానముగా నాకు మరేదియూ ప్రియము కాదు. నేను చెప్పిన ఈ విషయములన్నీ పరిపూర్ణ సత్యములని నీపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను.